వైసీపీలో వర్గాలు ఏర్పడ్డాయా? గూడూరు ఇన్ఛార్జి మార్పు వల్లే వర్గాలు వచ్చాయా? ఎమ్మెల్సీ మేరీ మురళీధర్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్తో సమావేశంలో ఆంతర్యం ఏమిటి? కాకానితో కలిసి నడుస్తున్న బూదూరు గురవయ్య పరిస్థితి ఏమిటి? కాకానికి వ్యతిరేకంగా మేరీ మురళీధర్, నల్లపురెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సమావేశంలో ఆంతర్య రహస్యం ఏమిటి? బూదూరు గురవయ్య నియామకాన్ని కాకాని స్వాగతిస్తుంటే మాజీ మంత్రులు ప్రసన్న, అనిల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న అంశాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో వైసీపీలో 2 వర్గాలు ఉన్నాయని తేటతెల్లమవుతుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక వర్గం గాను, మాజీ మంత్రులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మరో వర్గంగాను ఉన్నట్టు తెలుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్టు తేటతెల్లమవుతోంది. ఇటీవల కాలంలో గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మేరీ మురళీధర్ ను తప్పించి ఇన్ఛార్జిగా బూదూరు గురవయ్యను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. మరో వర్గం అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత 2 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలన్నీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన భుజాలపై వేసుకుని నిర్వహిస్తున్నారు. పార్టీ సమన్వయ బాధ్యతలు కూడా కాకాని చూసుకుంటున్నారు. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిలబడి కలబడి పోరాటం చేసింది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ ను తప్పిస్తూ ఆయన స్థానంలో బూదూరు గురవయ్యను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ ఆయన నియోజకవర్గంలోని మండల పార్టీ నేతలను సమన్వయం చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం గత కొంతకాలంగా పనిచేసిన మేరీ మురళీధర్ ఇన్ఛార్జి బాధ్యతను తప్పించిన వెంటనే మరో కొంపటి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉన్న మురళీధర్ ను తప్పించి బూదూరు గురవయ్యను నియమించడంపై గూడూరు నియోజకవర్గంలో నిరసన మొదలైంది. ఉన్నట్టుండి అధినేత బూదూరు గురవయ్య పేరును ఎలా నియమిస్తున్నారంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బూదూరు గురవయ్య నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలను కూడా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. గూడూరు రూరల్, కోటావాకాడు, చెల్లకూరు, చిట్టమూరు మండలాల పార్టీ అధ్యక్షులను కలిసి తనకు మద్దతు తెలపాలని కోరారు. ఇదంతా ఓ ఎత్తు. ఈ తరుణంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తాడేపల్లిలో సమావేశంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బూదూరు గురవయ్య కలిసి ఆ తరువాత గురవయ్యను వెంటబెట్టుకుని కాకాని పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలవడం జరిగింది. దీంతో జగన్ ఆదేశాల మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బూదూరు గురవయ్యను జగన్ నియమించిన నేపథ్యంలో ఆయన కూడా కలుపుకొని పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ గూడూరు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులతో కలిసి మాజీ మంత్రి, గూడూరు నియోజకవర్గం స్థానికుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో గూడూరు వైసీపీలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ సమావేశం చర్చకి దారితీసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం పార్టీ పిలుపు మేరకు యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగిన డిఎస్సికి వ్యతిరేకత నిరసన ర్యాలీలో కాకానితో కలిసి బూదూరు గురవయ్య పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం గూడూరు నియోజకవర్గ నేతలతో కలిసి మరో మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు సంకేతాలు పంపింది. గూడూరు విషయంలో స్థానిక నేతలను, నియోజకవర్గంలోని పెద్దలను సంప్రదించకుండా అధినేత వైఎస్ జగన్ మేరీ మురళీధర్ వైసీపీ సమన్వయకర్త స్థానం నుంచి తొలగిస్తూ బూదూరు గురవయ్యను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్టు సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గూడూరు నియోజకవర్గ విషయంలో తల దూరుస్తాడా? మేరీ మురళీధర్ అనుకూలంగా ఉన్నారా? పార్టీ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడా అనే సందేహం జిల్లా వైసీపీ కార్యకర్తలతో పాటు నేతల్లో కూడా మొదలైంది. గత కొంతకాలంగా
చెన్నైలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ కు ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించలేదు. కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలపై అంటూ ముట్టనట్టుగా ఉన్న తాజాగా యాక్టివ్ అయ్యారు. ఇవాళ జరిగిన నిరసన ర్యాలీకి సైతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరు కాకపోయినా నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డి నివాసంలో గూడూరు కుంపటిపై చర్చలు జరపడంతో వైసీపీలో సమ్మతి ఎవరు, అసమ్మతి ఎవరు, అధినేత వర్గం ఎవరు, వ్యతిరేక వర్గం ఎవరు తెలియాల్సి ఉంది. గూడూరు నియోజకవర్గంలో రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయం మొత్తం మీద వైసీపీలో చీలికకు దారి తీసింది.